ఇక్కడ బద్ధకాన్ని అంటే సిట్టింగ్లు ఫిట్టింగ్లు బెట్టింగ్లు అన్నీ ఉంటాయి వాళ్ళది. పొద్దున్న లేవడు ఇంకా వాళ్ళకి ఏంటంటే రేవంత్ రెడ్డి గారితో పోటీ కొంచెమన్నా ఉండాలి. అర్జునుడు ఎప్పుడు కర్ణుడే సమూజ్జి, యుద్ధం యొక్క వ్యవహార శైలి. యుద్ధానికి సమూజ్జి చాలా అవసరము. కేటీఆర్కి సమూజ్జే కాదు రేవంత్ రెడ్డి గారికి. కేటీఆర్ స్థాయి అయింది, ముచ్చటైంది. నరేష్ నవ్వుతారు ఎవరో చూస్తే. ఎక్కడ రీసెంట్గా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సినీ నటుల ఫోన్లు ఎక్కడ ట్యాప్ కాలేదని చెప్పి ఇప్పటిదాకానే తాజాగా వచ్చిన అప్డేట్. అంటే సినీ నటులే కానీ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ కాలేదని తేలింది. ఎలాంటి ఫోన్లు ట్యాప్ కాలేదు, ఆధారాలు ఏం లేవు, సినీ తరల ఫోన్లు ట్యాప్ అయినట్టు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. చెప్పవచ్చు ట్యాప్ అయినా కాలేదో తెలియకపోవచ్చు, కానీ రాజకీయ నాయకులు ట్యాప్ అయినాయి కదా. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళ సొంత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్ ట్యాప్ అయినాయి కదా. ఎందుకు చేసిరు? ఎవరు చేయమన్నారు? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేయకపోయి ఉంటే అప్పుడే రేవంత్ రెడ్డి గారు 100 సీట్లు గెలుస్తుండే 18లో 23లో. బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గులు కొంతమంది ఫాల్తుగాన్లు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేయకపోయి ఉంటే దాదాపుగా సీఎం గారు మొన్న 100 సీట్లు అని చెప్పి ఆ 100 సీట్లు మేము అప్పుడే గెలిచేది. ఇప్పుడు కూడా పెద్దం కాదు, రాసుకోండి. 6-8 సీట్లు వస్తాయి బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ అంటారు. ఇది రాసుకోండి. ఇప్పుడే 3 ఏళ్ళ తర్వాత ఎన్నికలు ఇప్పుడు చెప్తున్నా మీకు నరేష్ గారు, రాసుకోండి. 7వ తారీఖు 7వ నెల 2025 మాట్లాడుతున్నా. అది కూడా 7 వస్తుంది ఈరోజు 25 777 ఈ మాట చెప్తున్నా. ఏడ్చుకుంటారు వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీకి వచ్చే సీట్లు 7. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఇంకా అన్ని గ్యారంటీలు హామీలు నెరవేర్తలేవు. అంటే ఉచిత బస్సు తిరుగుతున్నా కూడా మహిళలందరూ 2500 మాకు ఎప్పుడు ఇస్తారని అడుగుతారు. నేను పర్సనల్గా తిరిగినప్పుడు వ్యతిరేకత గ్రౌండ్ లెవెల్లో. నేను చెప్తున్నాను, ఇచ్చిన ప్రతి హామీ నేను నెరవేరుస్తాం. అంటే ఎన్నికల్లోపు నిర్వహిస్తారా ప్రతి ఒక్కటి? ఎందుకంటే ఇప్పుడిప్పుడే వ్యవహారము అంటే రాజకీయ వ్యవహారం కానీ, అధికారుల వ్యవహారం కానీ, మొత్తం వ్యవస్థ వ్యవహారం కానీ, సంస్థల వ్యవహారం అని ఇప్పుడిప్పుడే ఒక స్థిరంగా అవుతూ ఉన్నది. ఇప్పుడు నువ్వు ఎంత ఉన్నా కూడా ఒక ఇల్లు కట్టిన తర్వాత స్లాబ్ ఇంటికి వెళ్ళిపోతావు. ఇంటికి పోవు కదా, ఏం చేస్తావు? దాని లోపల వ్యవహారంలో ఎక్కడ వాస్తువు రావాలి, ఎక్కడ మనం బెడ్రూమ్ రావాలి, ఎక్కడ కిచెన్ రూమ్ రావాలి, ఎక్కడ దేవుని రూమ్ రావాలి, ఎక్కడ మనం కూర్చుంటే బాగుంటుంది అని చెప్పి మనం వాస్తు ప్రకారంగా కూర్చొని చేస్తేనే కానీ ఆ ఇంటికి పోలేము. మన ఇంటి వారి యొక్క కుటుంబం ఎవరు చేయలేము. ఇది అట్లనే సేమ్ రాష్ట్రంలో ఎక్కడ ఏం చేయాలి, ఎప్పుడు చేయాలని స్పష్టమైన అవగాహన ఉంది నరేష్. ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని పగరవాళ్ళు ఒంకర్ మాటనా బీఆర్ఎస్ పార్టీ గగ్గోలు పెట్టినా కూడా ఇచ్చిన ప్రతి హామీని మేము నెరవేర్చి తీరుతాం 100కు 100%. నరేష్ ఇప్పుడు మీ ఊర్లో పోయి అడుగు నరేష్, పోయి స్పష్టంగా నువ్వు అడుగు కూర్చొని, ఒక జర్నలిస్ట్గా అడుగు, మీ ఊర్లో అడుగు. వాళ్ళకి ఏం వస్తలేవు అడుగు, ఏం వచ్చినా అడుగు. పెన్షన్లు ఏం వచ్చినా అడుగు, ఏం వస్తలేవు అడుగు. వచ్చిన శాతం 80% ఉంటుంది. వచ్చిన పథకము 80% ఉంటుంది. కానీ ప్రజలు అన్ని కావాలని చెప్తున్నా. ఇప్పుడు అడుగు, మీ ఊరు ఏ ఊరు మంది? అంటే మనది 4 fathers 6 సికింద్రాబాద్. అడుగు, మన ముందుగా మీ మామని అడుగు, మీ మేనమామని అడుగు, మన అమ్మమ్మని అడుగు. విలేజ్లో తిరిగినాం 80% పైగా పథకాలు చేరుతున్నాయి. ఎక్కడున్నా అక్కడ 15% చేరుతలేదు. దాన్ని కూడా స్పష్టంగా సంపూర్ణంగా ఇచ్చి తీరుతాం. కానీ మహిళలు ముఖ్యంగా చూసుకుంటే మీరు అన్నట్టు నేను చాలా విలేజెస్ తిరిగినప్పుడు ఫ్రీ బస్ తిరుగుతున్నాం, ఫ్రీ కరెంట్ కూడా కొంతమందికి వస్తుంది అంటున్నారు చాలా వరకు కూడా. కానీ ప్రజలు చెప్పుకోవడానికి, వేరే వాళ్ళకి షేర్ చేసుకోవడానికి మాత్రం షేర్ చేసుకోవట్లేదు. ఇంకా కావాల పథకాలు. 2500 ఇస్తున్నారు, పెన్షన్లు రాలేదు, 4000 ఇస్తున్నారు, వికలాంగులు మాకు 6000 ఇస్తున్నారు అనేది వాళ్ళ బాధ ఉన్నది. ప్రతి వారికి అర్హత ప్రతి కుటుంబానికి. ఇంతకు మునుపు ఈ ముచ్చట నువ్వు అడగాలి. ఇంతకుముందు ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తుండే. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంట్లో ఇద్దరికి పెన్షన్ వస్తుండే. మేము ఇంట్లో ఇద్దరు పెన్షన్ చేస్తాం. ఇప్పుడు ఇద్దరికి వచ్చేటట్టు చేస్తాము ఇంట్లో. అప్పుడు మాట్లాడుతున్న ఈ నోరులే చప్పట్లు కొడతాయి, రాసుకోను. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన పూర్తి అవగాహనతో ఉన్నారు. 2500 రూపాయలు ఎప్పుడు ఇవ్వాలి, ఏ విధంగా పెన్షన్ పెంచాలి, పెన్షన్ పెంచితే కూడా ఇంట్లో ఇద్దరికి ఇచ్చే విధంగా, ఏ విధంగా వికలాంగులకు వారి యొక్క స్థానం చేపియాలి. నీకు దాదాపుగా చాలా వ్యవస్థలో స్పష్టంగా నరేష్, ఈరోజు రేషన్ కార్డు విషయంలో కానీ, సన్నబియ్యం విషయంలో కానీ
వస్తున్న పథకాల విషయంలో కానీ ప్రజలు స్పష్టంగా హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఎక్కడనో ఈ చిల్లర మల్లర వ్యవహారం చేసేసి ఏదో చిన్న వీడియో కార్డు తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ అని కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు ఆడుకొని చేసుకొని దాన్నే ఒక ట్రోల్గా చేస్తే ప్రజలు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. అరే నాకు ఎన్ని వస్తున్నాయి, ఊర్లో 80% పైన రుణమాఫీ అయింది, 20% కాలేదు, మేము ఒప్పుకుంటాం. కానీ 80% ప్రజలు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. ఇంతకు మునుపు 10% కూడా కాకపోయేది, కానీ ఇప్పుడు మా రేంజ్ 80% అయింది. 80%. మేము స్పష్టంగా వచ్చే పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. మేము 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, 500 రూపాయల సిలిండర్ పైన కానివ్వండి, అదేవిధంగా వచ్చే ప్రతి వ్యవహారాల్లో స్పష్టంగా నిరుపేద కుటుంబాలను ఇందిరమ్మలు ఇల్లు ఇచ్చే విధంగా, ఆన్లైన్ ద్వారా ఫ్యామిలీ కార్డు ఇచ్చే విధంగా స్పష్టంగా పూర్తి అవగాహన ఉంది. రేపు వచ్చే 10 ఏళ్ళు కానీ ఇంకా 10 ఏళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మాకు పూర్తి అవగాహన ఉంది, అధికారంలోకి వస్తామని చెప్పి.